Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. Group 1 2020 AP హిస్టరీ పేపర్ కంప్లీట్ అనాలిసిస్ చేస్తాను ఇప్పుడు. ఇది నేను హ్యాండిల్ చేసిన సబ్జెక్ట్ కాబట్టి నాకు ఆల్రెడీ ఏం చెప్పాను, దీని స్కోప్ ఎంత అనే దాని మీద ఒక అవగాహన ఉంది. దాన్ని బేస్ చేసుకొని నేను ఇప్పుడు అనాలిసిస్ చేస్తాను. పేపర్ మరీ డిఫికల్ట్ అని చెప్పలేము, అట్లనే ఈజీ కూడా కాదు, కొంచెం మోడరేట్ టు డిఫికల్ట్ మధ్యలో ఇచ్చాడు. ఎందుకంటే దాన్ని చూడడానికి తెలిసినట్టు అనిపిస్తుంది కానీ దాంట్లోని ఏవి కవర్ చేయాలి, ఎంత డెప్త్ ఉంది. జనరల్గా ఏపీ హిస్టరీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అవైలబుల్ బుక్స్లో చాలా తక్కువ కవర్ చేశారు, చేసినా పైన టచ్ చేశారు అంతే. కాబట్టి మనము దాని ఆన్సర్స్ ఎంత రాయాల్సి ఉంది, ఎంత రాసాం అది ఒకటి. తర్వాత క్వశ్చన్ అర్థం చేసుకోవడంలో కూడా కొన్ని చోట్ల కొంచెం హిడెన్ పార్ట్స్ ఉన్నాయి, అవన్నీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అయితే ఇంత ఉందా, నాకు ఇంత తక్కువ వస్తాయా అనుకునే అవకాశం ఉంది. కాబట్టి కొంతమంది ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ పోకూడదు అనుకుంటే చూడకండి. లేదు, లెట్ మీ అండర్స్టాండ్, ఎంత వస్తాయో రియలిస్టిక్గా తెలుసుకున్నాం, లేదా ఎట్లా రాయాలి ఇంకొకసారి ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి, హౌ టు హ్యాండిల్ ఇట్ అనేది కూడా మీకు అర్థమవుతుంది. చివరి దాకా చూడండి, దెన్ యూ విల్ హ్యావ్ వెరీ గుడ్ ఐడియా. అసలు ఏపీ హిస్టరీ మొత్తం సింహావలోకనం అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు, డిస్కస్ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ అగ్రేరియన్ సిస్టమ్ అండర్ శాతవాహనాస్. ఇది మన ప్రెసిషన్ అకాడమీ నేను హ్యాండిల్ చేసిన ఒక సపరేట్ సెషన్. నేను ఒకటి హ్యాండిల్ చేశాను, ఒక క్వశ్చన్ బేస్ చేసుకొని క్వశ్చన్ ఆన్సర్స్ ఒక 10 క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ తీసుకున్నాను శాతవాహనాస్లో. ఒక క్వశ్చన్ ఏమంటే, ఎక్స్ప్లెయిన్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ శాతవాహనాస్ టు ది ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్. వ్యవసాయ రంగానికి శాతవాహనుల సహకారాన్ని వివరించండి. సో దీంట్లో నేను ఒక 10 పాయింట్స్ ఇచ్చాను ఈ వ్యవసాయ రంగం గురించి. ఇది నేను నా స్టూడెంట్స్కి బేసిక్గా ఒకటి చెప్పాను, జూమ్ ఇన్ జూమ్ అవుట్. సో ఇది శాతవాహనుల కాలం అనుకోండి. శాతవాహనుల కాలంలో రిలీజియన్, ఆర్కిటెక్చర్, లిటరేచర్, లాంగ్వేజ్, సొసైటీ, ఎకానమీ అన్నీ అడిగాడు. ఇదంతా కలిపి శాతవాహనస్. దాంట్లో ఇట్లా ఒక్కొక్క పార్ట్ ఉంటాయి. వాటిలో ఒక పార్ట్ వచ్చి ఎకానమీ. ఇది ఎకానమీ అనుకోండి. దాంట్లో మళ్ళీ సబ్ పార్ట్స్ చేశాను నేను. సో అగ్రికల్చర్, శాతవాహనాస్ టైంలో అగ్రికల్చర్, శాతవాహనాస్ టైంలో సో ఇంకా కరెక్ట్గా గీయాలంటే ఇది శాతవాహనాసు, ఇది ఎకానమీ అనుకోండి. ఈ ఎకానమీలో మళ్ళా అగ్రికల్చరు, ట్రేడు, ఇండస్ట్రీసు ఆ రకంగా నేను మళ్ళీ సబ్ డివైడ్ చేసి అగ్రికల్చర్ అప్పుడు ముఖ్యమైనది కాబట్టి అగ్రికల్చర్ సపరేట్గా చేశా. ఎవరన్నా అగ్రికల్చర్ ఒక్కటే అడిగితే రాయడానికి సిద్ధంగా ఉండాలి. మొత్తం ఎకానమీ డ్యూరింగ్ శాతవాహనాస్ అంటే రాయడానికి సిద్ధంగా ఉండాలి. సోషో ఎకనామిక్ కండిషన్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ అన్నాడు అనుకోండి, అవి కూడా కలిపి రాయడానికి సిద్ధం. అంటే జూమ్ అవుట్ అంటారు దాన్ని, దిస్ ఈజ్ జూమ్ ఇన్, ఫర్దర్ జూమింగ్ ఇన్. ఇది వీడేం చేశాడు, ఈసారి లోయెస్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు. సో ఎకానమీ అంటే కొన్ని పాయింట్స్, అగ్రికల్చర్ ఒక 2-3 పాయింట్స్ పెట్టుకొని ఉంటారు అందరూ, అది సరిపోదు. ఇప్పుడు 10 పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అవి చెప్తాను ఏమేమి నేను హ్యాండిల్ చేశానో అవి చెప్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఎకానమీ అగ్రికల్చర్లో ఏమి కవర్ చేసి ఉండాలా అని. ఫర్ ఎగ్జాంపుల్ ఈల్డ్లో ఇంటెన్సిఫికేషను చేశారు, ఇంటెన్సిఫైడ్ అగ్రికల్చరు. తర్వాత రిజర్వాయర్స్ అంటే ఇరిగేషన్ పెంచారనమాట. సో ఈ 2 చేయడం ద్వారా అగ్రికల్చర్ని స్ట్రెంగ్తెన్ చేశారు. తర్వాత ఈల్డ్ విషయంలో ఏరియా అండ్ ఈల్డ్ 2 కాంపోనెంట్స్ వాళ్ళు చేసినది. ఒకటి కల్టివబుల్ ల్యాండ్, దాన్ని ఎక్స్పాండ్ చేశారు ఫారెస్ట్ క్లియర్ చేసి. తర్వాత సెటిల్మెంట్స్, సెవరల్ లార్జ్ సెటిల్మెంట్స్ ఎన్లార్జ్డ్ ఇన్ ఫెర్టైల్ ఏరియాస్ అలాంగ్ ది మేజర్ రివర్స్. ఆ సెటిల్మెంట్స్ బ్రాహ్మణులకి భూదానాలు కావచ్చు, అంతా మెల్లిమెల్లిగా అట్లే ఇట్లాంటి ఏరియాస్లో సెటిల్మెంట్స్ మొదలైనాయి ఈ టైంలో. ఇంకా ల్యాండ్ ఇది కౌస్ బ్రాహ్మిన్స్కి వచ్చి ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చారు. తర్వాత సెటిల్మెంట్స్, విలేజర్స్ వేరే వాళ్ళు కూడా అందరూ వచ్చారు. సో ఈ రకంగా ఒక ఏరియా ఎక్స్పాన్షన్ మీద ఒక 3 పాయింట్లు, ఈల్డ్, ఇరిగేషన్ అండ్ ఇంటెన్సిఫైడ్ అగ్రికల్చర్లో ఒక 2 పాయింట్లు, 5 పాయింట్లు ఉన్నాయి. తర్వాత ఇంకొక 5 పాయింట్లు ఏమున్నాయంటే
ఇంకా హార్టికల్చర్ లైక్ బీటిల్ లీవ్స్, కోకోనట్స్. సో మలేషియా నుంచి ఫస్ట్ సెంచరీ బీసీలో మలేషియా నుంచి తెప్పించడము, గ్రో చేయించడము. సో హార్టికల్చర్ కూడా ఇంప్రూవ్ చేశారు వీళ్ళు. తర్వాత రాయల్ ల్యాండ్స్, రాజకేత, సో కింగ్స్ ప్రైవేట్ ల్యాండ్ అది. ఇంకా గుల్ముకాస్ అంటే చీఫ్స్. తర్వాత గ్రామని మేనేజ్డ్ రాజకేత. సో వెస్టి అనేది ఉండేది, ఆ వెట్టి సిస్టమ్. ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్, ఎందుకంటే అగ్రికల్చర్ సిస్టమ్ అన్నాడు కదా, ఇది మనం ఈ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత ఫార్మర్స్ ఓనర్షిప్, కింగ్ యూస్ టు పర్చేస్, ఫార్మర్స్ ఓనర్ ఉన్నప్పుడు. తర్వాత ఇంకా ట్యాక్సెస్. సో ఆ సిస్టమ్, అగ్రికల్చర్ సిస్టంలో భాగంగా దే కలెక్టెడ్ 1/6 ఆఫ్ ది ల్యాండ్ ఇన్కమ్ యాజ్ ట్యాక్స్. తర్వాత క్రాప్స్ లైక్ రైస్, వీట్, లెంటిల్స్, మిల్లెట్స్, ఆయిల్ సీడ్స్, గ్రాస్, ఈ క్రాప్స్ అన్నీ వాళ్ళు పెంచడం. సో ఈ 10 పాయింట్లు ఎవడైతే కవర్ చేశారో వాళ్ళకి 8 మార్క్స్ వస్తాయి. ఎందుకంటే ఇంతకంటే ఏమీ లేదు దాంట్లో. ఎక్కడ హిస్టరీ మొత్తం వెతికినా కానీ జల్లెడేసి తీసుకొచ్చాను నేను. సో ఈ 10 పాయింట్లు రాస్తే 8 మార్కులు అయితే కంపల్సరీ పడిపోతాయి. ఎందుకంటే 100% ఇవ్వాలంటే థియరీలో ఎవరికైనా మనసు రాదు. మ్యాథ్స్ అంటే 8 మార్క్స్ వేసాయంటే యూ షుడ్ బి రియలీ హ్యాపీ. ఈ సెషన్ మీరు పార్టిసిపేట్ చేసి వీడియో చూసిన వాళ్ళకి నోట్స్ రాసుకొని రివిజన్ చేసింటే 8 పాయింట్స్ వస్తాయి. ఐ హోప్ మై స్టూడెంట్స్ డిడ్ ఇట్ వెల్. ఇది నేను యాక్చువల్గా ఓపెన్ పెట్టినాను, నేను ఇది ప్రైవేట్ చేయలేదు నా స్టూడెంట్స్ కోసం, ఎవరైనా చూసిండొచ్చు దీన్ని. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ఏ నోట్ ఆన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండర్ పల్లవాస్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఆర్కిటెక్చర్ కనపడింది కదా అని టక్క రాసుకుంటే వెళ్ళిపోకుండా ఆర్ట్ కూడా అడిగాడు. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్, పార్ట్స్ ఆఫ్ క్వశ్చన్స్. అందుకే నేను ఒక బుక్ రాశాను, ఆ బుక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ క్వశ్చన్ రీడింగే చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. సో డీకోడింగ్, ఆన్సర్ రైటింగ్ స్కిల్స్. సో ఇక్కడ చాలామంది కొంచెం మిస్ చేసే ఛాన్స్ ఏంటంటే ఆర్కిటెక్చర్ రాసేసి ఉంటారు. సో ఆర్ట్ కూడా ఉంది. సో తర్వాత క్వశ్చన్, నేను ప్రెసిషన్ అకాడమీలో రెండు భాగాలు చేసి డిఫరెంట్ సెషన్స్లో డిఫరెంట్ హ్యాండిల్ చేశాను. ఇది ఒక సెషన్లో నేను హ్యాండిల్ చేసిన క్వశ్చన్ ఏమంటే పల్లవ యుగంలో గుహా వాస్తుశిల్పం నుంచి స్వేచ్ఛా దేవాలయాలు ఫ్రీ స్టాండింగ్ పరివర్తన చెందింది, వ్యాఖ్యానించండి. సో విట్నెస్ ఏ ట్రాన్సిషన్ ఫ్రమ్ రాక్ కట్, అదొకటి చేశా. ఎక్స్ప్లెయిన్ ది కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ పల్లవాస్ టు ది ఫీల్డ్ ఆఫ్ మ్యూజిక్, డాన్స్, డ్రామా అండ్ పెయింటింగ్. సో ఈ రెండు హ్యాండిల్ చేయడం వల్ల ఈ రెండు కలిపితే ఇప్పుడు మన సొల్యూషన్ వస్తుంది. నేను ఏం చెప్పానో చెప్తాను, దట్ విల్ బీ సఫిషియంట్ అనుకుంటున్నా, చెప్తాను చూడండి. ఇప్పుడు ఆర్కిటెక్చర్ అనుకోండి, ఆర్కిటెక్చర్లో 4 పార్ట్స్ లైక్ ఫస్ట్ రాక్ కట్ టెంపుల్స్, మహేంద్రవర్మన్ స్టైల్, మామండూరు, మహేంద్రవాడి. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి ఏ స్టైల్, తర్వాత 2 ఎగ్జాంపుల్స్ రాయాలి, ప్రతిదానికి 2 ఎగ్జాంపుల్స్ రాయాలి మినిమం, ఇంకా రాయగలిగితే రాయొచ్చు. తర్వాత మొనోలిథిక్, సో మామల్లా స్టైల్, అది మహాబలిపురం, చాలా ఇంపార్టెంట్ మహాబలిపురం. తర్వాత స్ట్రక్చరల్ టెంపుల్స్కి వస్తే థర్డ్ స్టైల్లో రాజసింహ స్టైల్, అది కైలాసనాథ్ టెంపుల్ కాంచీలో, తర్వాత షోర్ టెంపుల్ అట్ మహాబలిపురం. రాసుకుంటూ పోవాలి 2. తర్వాత మెగా టెంపుల్, లాస్ట్కి వస్తే మెగా టెంపుల్స్ కట్టారు స్టాండ్ అలోన్లో కూడా. మళ్ళీ నందివర్మన్ స్టైలు, వైగుండ పెరుమాల్ టెంపుల్ అట్ కాంచీ. ఈ ఎగ్జాంపుల్స్, ఆ స్టైల్స్, ఆ ఫేజెస్, ఈ 4 రాశారంటే ఆర్కిటెక్చర్ కరెక్ట్గా హ్యాండిల్ చేసినట్టు. తర్వాత రైట్ ఏ షార్ట్ నోట్స్లో మళ్ళీ ఆర్ట్ కూడా ఉంది కదా. ఇప్పుడు మ్యూజిక్ ఉంది. మ్యూజిక్లో ఇన్స్ట్రుమెంట్స్ మహేంద్రవర్మన్ 1, నరసింహవర్మన్ 1 వాళ్ళు బాగా వాళ్ళకు వచ్చు కూడా, వాళ్ళు బాగా ప్రమోట్ చేశారు. డ్యాన్స్ డ్రామా విషయానికి వస్తే మహేంద్రవర్మ 1. సో తర్వాత మత్త విలాస ప్రకసనం అనే అది కావ్యం కావచ్చు, తర్వాత దాని డ్యాన్స్ డ్రామా. నెక్స్ట్ పెయింటింగ్స్ విషయానికి వస్తే మహేంద్రవర్మన్ 1 తచ్చిన చిత్రం, తర్వాత అజంతా స్టైల్లో లేటర్ మినియేచర్స్, చోలా స్టైల్. తర్వాత థీమ్ వచ్చి శివ అండ్ రాయల్ థీమ్స్, ఇంకా ప్యాలెసెస్, ఎక్కడెక్కడ వచ్చినాయంటే చింతన్నవాసాయ్, తర్వాత తాంజోర్,
తర్వాత కాంచీపురం. సో ఈ 3 ప్లేసెస్లో ఇవి డెవలప్ అయ్యాయి. సో ఇది ఇఫ్ యూ కెన్ గో టు దట్ 2 వీడియోస్ యూ కెన్ సీ ది కంప్లీట్ డీటెయిల్స్. దీని లోపల ఏం రాయాలని చెప్పి ఆల్రెడీ నేను ఒక్కొక్క దానికి సపరేట్ సెషన్స్ హ్యాండిల్ చేశాను కాబట్టి డీటెయిల్స్ తెలిస్తే ఈ సబ్ హెడ్డింగ్స్ పెట్టేసి డీటెయిల్స్ రాసేసారంటే మంచిగా స్కోర్ చేసుకోవచ్చు. 7 మార్క్స్ ఆర్కిటెక్చర్కి ఇస్తాను నేనైతే అలొకేట్ చేశానంటే, 3 మార్క్స్ ఆర్ట్కి ఇస్తాను. ఎందుకంటే ఆర్కిటెక్చర్ చాలా ఉంది రాయడానికి. సో లేకంటే ఒక 6-4 కూడా అనుకోవచ్చు. ఆర్ట్కి కూడా 4 కూడా ఇచ్చిన ఆశ్చర్యపడక్కర్లేదు. ఇక్కడ 4 సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి 7 ఈ ఆర్కిటెక్చర్లో. ఇది 3 సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయన్నమాట ఈ ఆర్ట్లో. సో నేను ఇచ్చిండే సబ్ హెడ్డింగ్స్ అలా పెట్టగలిగి మీరు ఈ దాంట్లో కొంత కంటెంట్ రాయగలిగిందంటే బాగానే స్కోర్ వస్తుంది. సో వీటికి ఒక్కొక్క ఆర్కిటెక్చర్లో ఎన్ని వచ్చాయి, ఆర్ట్ ఏమన్నా కవర్ చేశారా ఆ 2 చూసుకోండి. సో దాన్ని బేస్ చేసుకొని ఎన్ని మార్కులు వస్తున్నాయి. తర్వాత ఇంకొకటి క్వశ్చన్ 7th క్వశ్చన్ ఏ చూస్తే రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ ది ఆర్కిటెక్చర్. వాడు బ్రాకెట్లో తెలుగులో చూశాను మళ్ళీ ఆర్కిటెక్చర్ అని భవన నిర్మాణ శాస్త్రం అన్నాడు. సో వాస్తు శిల్పం అని కాకుండా భవన నిర్మాణ శాస్త్రం అంటే సెక్యులర్ ఆర్కిటెక్చర్ కూడా కవర్ చేయాలి డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ విజయనగర ఎంపైర్. ఇది చాలామంది మిస్ అయ్యిండే ఛాన్స్ ఉంది. ఆర్కిటెక్చర్ అంటానే టెంపుల్ రాస్తారు. చాలామందికి నా స్టూడెంట్స్కి నేను మల్టిపుల్ టైమ్స్ చెప్పా, బాబు ఆర్కిటెక్చర్ అంటే టెంపుల్ ఒకటే కాదు, సెక్యులర్ ఆర్కిటెక్చర్ కూడా ఉంటుంది అని. సో హియర్ ఇట్ ఈస్ బోత్ సెక్యులర్ అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్. నేను అందుకోసం ఏం చేశానంటే 2 డిఫరెంట్ సెషన్స్ తీసుకున్నా ఇప్పుడు ఏపీ హిస్టరీలో. ఒకటి వాట్ ఆర్ ది బేసిక్ ఫీచర్స్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ డ్యూరింగ్ ది విజయనగర ఎంపైర్, ఎక్స్ప్లెయిన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అన్నాను. అలాగే లౌకిక నిర్మాణాలపై సంక్షిప్త గమనిక ఇవ్వండి అని కూడా తగిన ఉదాహరణలతో ఇవ్వండి. ఇంకా కూడా నేను ఇస్లాం ప్రభావం కూడా వివరించమని చెప్పా. అది కూడా ఒక పాయింట్ రాయొచ్చు ఇప్పుడు. సో వాట్ ఈస్ టు బి కవర్డ్, నేను ఇప్పుడు ఏం కవర్ చేశానో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ 2 ఏరియాస్లో ఏమేమి చేయాలని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెంపుల్ ఆర్కిటెక్చర్కి వద్దాం. సో టెంపుల్ ఆర్కిటెక్చర్లో ఫీచర్స్ ఉన్నాయి. రాయగోపురం, మండప, డెకరేటెడ్ పిల్లర్స్, పుష్కరిణి, రథాస్, ద్వారపాలకాస్, జయవిజులు, బౌండరీ వాలు, గర్భగృహ అండ్ డైటీ. ఈ 8 పాయింట్లు నేను ఆల్రెడీ సపరేట్గా కవర్ చేశా. ఈ పాయింట్స్ మీరు చెప్పాలి టెంపుల్ ఆర్కిటెక్చర్లో. తర్వాత వాటికి ఎవరు, లైక్ హజరరామా టెంపుల్ ఎగ్జాంపుల్స్ కావాలి అన్నిటికీ. దాంట్లో దేవరాయ ఎవరు కట్టించారో కూడా చెప్పితే మంచిది. దేవరాయ టెంపుల్, దేవరాయ 2. తర్వాత ఈ లాంగ్ హర్ట్ ప్రైజ్డ్ ఇట్ యాజ్ ద పర్ఫెక్ట్ హిందూ టెంపుల్ అనమాట హజరరామా, అదొకటి. మళ్ళా విఠల్ స్వామి టెంపుల్, ఇంకా కృష్ణదేవరాయ టైంలో పిల్లర్స్ ఎట్లా కార్వింగ్ చేశారు, సరిగమ పదనిసలు ఎలా పాడతాయి దాంట్లో, అవన్నీ కూడా నేను బొమ్మలేసి ఇమేజెస్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. యూ మే గో అండ్ సీ నౌ. సో ఇంకా వరదరాజ అండ్ ఏకాంబరనాథ టెంపుల్స్ కంచిలో రిమార్కబుల్ ఆర్కిటెక్చర్, అది ఒక ఎగ్జాంపుల్. మనము వీటికన్నిటికీ ఎగ్జాంపుల్స్ కింద. సో ఇంకా తిరుమలలో ఏం కాంట్రిబ్యూట్ చేశారు, ఆ స్టాచ్యూస్ ఎరెక్ట్ చేశారు. తర్వాత అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఎక్కడెక్కడ ఫైనెస్ట్ టెంపుల్స్ ఉన్నాయి, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశా. వీటిని మీరు ఎగ్జాంపుల్స్ తీసుకొని ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ పూర్తిగా వివరించాలి. తర్వాత సెక్యులర్ ఆర్కిటెక్చర్కి వచ్చామనుకోండి. సో ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ లైక్ హౌ డొమింగో పాయస్ అండ్ ఇంకా అబ్దుల్ రజాక్, బార్బోసా వీళ్ళందరూ ఏం చూశారు అనేది దాన్ని బేస్ చేసుకొని మనకు వాళ్ళ లిటరరీ ఎవిడెన్స్ బేస్ చేసుకొని సెక్యులర్ ఆర్కిటెక్చర్ గురించి. తర్వాత ఇంకా సిటీ, మౌంటైన్స్, వాటర్ సిస్టము, బిల్డింగ్స్, అసెంబ్లీ హాలు, ఆడియన్స్ హాల్, స్టోన్ గేట్స్, మహార్నవమి దిబ్బ, ఇక్కడంతా ఆర్కిటెక్చర్, అదంతా సెక్యులర్ ఆర్కిటెక్చర్ కిందకి వస్తుంది. ఇంకా ఇస్లామిక్ ప్రభావం చూడాలంటే డోమ్స్ ఇన్ ది గేట్వే, లోటస్ మహల్, ఎలిఫెంట్ స్టేబుల్, గ్రీన్ క్వీన్స్ బాత్, ఇవన్నీ కూడా సెక్యులర్ ఆర్కిటెక్చరు. దాని ఇన్ఫ్లుయెన్స్లు ఫారెన్ ట్రావెలర్స్ ఏం చేశారు. సో అగైన్ ఇక్కడ చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను కాబట్టి జూమ్ అవుట్ చేయాలంటే బ్రాడ్గా రాయాలి. ఇది ఎట్లా అవసరమైతే అట్లా. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, హౌ వీ హ్యావ్ టు ప్రిపేర్. ఒక క్వశ్చన్ అడిగితే ఈ ఫారెన్ ట్రావెలర్స్ ఏం చూశారంటే రాయగలగాలి, లేదా ఇస్లామిక్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే రాయగలగాలి, లేదా మొత్తం సెక్యులర్ ఆర్కిటెక్చర్ మీద అంటే రాయగలగాలి. సెక్యులర్
ఏం చెప్పకుండా ఆర్కిటెక్చర్ అనేసాడు అనుకోండి, కొంచెం కొంచెం రాయాలి ఒక్కొక్క దాని గురించి. సో కంటెంట్ ఏముంది అక్కడికి వెళ్ళి చూడొచ్చు మీరు. ఈ పాయింట్స్ కొంచెం కొంచెం రాసుకుంటా వస్తే మార్క్స్ వస్తాయి. నేనైతే ఎట్లా అలొకేట్ చేస్తానంటే టెంపుల్ ఆర్కిటెక్చరు, దాని ఫీచర్స్ 4 మార్కులు ఇస్తా. తర్వాత ఇంకా ఏ టెంపుల్స్ ఎవరు బిల్డ్ చేశారు ఆ డీటెయిల్స్ ఉంటే ఒక 3 మార్కులు ఇస్తాను. సో ఈ 2 7 మార్కులు వచ్చేస్తాయి. చాలామంది కవర్ చేసి ఉంటారు. ఇంకా సెక్యులర్ ఆర్కిటెక్చర్ కూడా కవర్ చేస్తే ఇంకొక 3 మార్కులు, మొత్తం 10 మార్కులు. సో ఇవి పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మార్క్స్ బాగానే పడతాయి. దీంట్లో పెద్ద డిస్క్రిప్టివ్ అట్లా కాదు ఇది. సో ఐ థింక్ 8 స్కోర్ చేసుకునే ఛాన్స్ ఉన్న క్వశ్చన్ ఇది. 8.5 కూడా వెళ్తుందేమో. ఇవన్నీ నేను చెప్పినటువన్నీ బ్రీఫ్గా పాయింట్స్ అన్నీ కవర్ చేయగలిగితే దే మే ఈవెన్ గో ఫర్ 8.5. తర్వాత ఇంకొక పేపర్ ఏమంటే సెకండ్ క్వశ్చన్, దాంట్లో ఆల్టర్నేటివ్, ది ఫౌండేషన్ ఆఫ్ విజయనగర ఎంపైర్ కోయిన్సైడెడ్ in point of time with the outburst of momentous literary movement in South India. Discuss. సో ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ లాగా అనిపిస్తుంది, అర్థం కాదు అసలు ఏం మాట్లాడుతున్నాడు. లిటరేచర్ వలన డైనాసిటీ వచ్చిందంటున్నాడా, డైనాసిటీ రావడం వల్ల లిటరేచర్ పెరిగిందంటున్నాడా, వీళ్ళతో సంబంధం లేకుండా లిటరేచర్ కూడా ప్యారలల్గా ఉందంటున్నాడా, ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. మళ్ళీ నేను మొదట నాకు అర్థం కాలేదు, నిన్న పేపర్స్ రిలీజ్ చేసినప్పుడు మళ్ళీ ఒకసారి నేను చూశాను. ఎందుకంటే ఆ వర్డింగ్ని బట్టే మొత్తం ఉంటుంది, స్టూడెంట్స్ మెమరీ కాకుండా పేపర్ నిన్న రిలీజ్ చేశారు కాబట్టి. దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్య స్థాపన, ఇట్లాంటి డౌట్ కొంచెం క్లారిటీ రాకుంటే తెలుగు కూడా చదవాలి మనం. మరియు ఒక ముఖ్యమైన సాహిత్య ఉద్యమం ప్రారంభం ఒకే సమయంలో జరిగాయి. వాళ్ళు ఏమంటున్నారు, విజయనగర సామ్రాజ్య స్థాపన అనేది జరిగింది. ఇది విజయనగర సామ్రాజ్యము, హరిహర బుక్కరాయలు, అటు నుంచి ఇంకా అందరూ దేవరాయ 1, 2, కృష్ణదేవరాయలు, అలాగా రామరాయల దాకా లెక్కేసుకుంటా పోతే విజయనగర సామ్రాజ్య స్థాపన, విస్తరణ అంతా లెక్క తీసుకోవాలి. తరువాత వాళ్ళు ఏమంటున్నారు, దట్ కోయిన్సైడెడ్ విత్ ద అవుట్బస్ట్ ఆఫ్ మూమెంటస్ లిటరరీ మూమెంట్. సో లిటరరీ మూమెంట్ ఇదండి రిలేషన్షిప్. లిటరరీ మూమెంట్ ఆ టైంలో అప్పుడు డెవలప్ అయింది. ఈ 2 కోయిన్సైడ్ అయినాయి అంటున్నాడు. దెర్ ఈస్ అన్ ఇంటర్సెక్షన్ అంటున్నాడు. సో విజయనగర వాళ్ళే మొత్తం లిటరరీ మూమెంట్ చేశారు అని కానీ అని రాయట్లేదు. వాళ్ళది ఒక లిటరేచర్ ఇండిపెండెంట్గా డెవలప్ అవుతుంది. విజయనగర కాంట్రిబ్యూషన్ కూడా ఉంది, ఒక సింబయాటిక్ రిలేషన్షిప్ లాగా. అక్కడ బయట ఉంది కాబట్టి వీళ్ళు చేయగలిగారు, ప్లస్ వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఓవరాల్గా కూడా ఆ టైం మొత్తం ఇంప్రూవ్ అయింది. దట్ ఈస్ ది కాన్సెప్ట్. అది మీరు అర్థం చేసుకోవాలి. విజయనగర కాంట్రిబ్యూటెడ్ అండ్ ఆల్సో వితౌట్ దేర్ కాంట్రిబ్యూషన్ ఆల్సో దేర్ ఈజ్ సమ్ డెవలప్మెంట్. ఒక సాహిత్య ఉద్యమం అనేది నడుస్తూ ఉంది ఆ టైంలో. ఆ టైంకే సంబంధించింది అది, ఒక డైనాసిటీకే కాదు. ఇది చాలా బ్రాడ్ క్వశ్చన్. ఇది చాలా థింక్ చేసి క్వశ్చన్ క్రియేట్ చేశారు. నేను ఇంతకుముందు ఎక్కడ చూడలేదు ఈ క్వశ్చన్. అయితే మనం హ్యాండిల్ చేసాం. అది ఎందుకు నేను ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను నాకే తెలియదు. అప్పుడైతే నేను ఏమన్నా బియాండ్ ది సిలబస్ హ్యాండిల్ చేస్తున్నానేమో, స్టూడెంట్స్ ఇదంతా ఎందుకు అనుకుంటారేమో అన్న భావంతో చెప్పాను. కానీ నాకు తెలియకుండానే ఈ క్వశ్చన్ మొత్తం నేను ఫ్రేమ్ చేయడం జరిగింది. అది ఎట్లా అనిపించిందంటే, నేను మళ్ళీ పేపర్ చూసినప్పుడు పలికేడిది భాగవతం అట, పలికించేడు వాడు భవభద్రుండట అన్నట్టు నాకు ఎందుకు ఆ క్వశ్చన్ ఫ్రేమ్ చేశానో అదైతే నేను చెప్తాను చూడండి. ఇట్ ఫిక్స్. ఇది ఇంకొకటి దీంట్లో, బిఫోర్ ఐ గో దేర్, దిస్ కోయిన్సైడింగ్ పార్ట్ అది మీరు అర్థం చేసుకోవాలా. లిటరరీ మూమెంట్ అండ్ విజయనగర ఎంపైర్ కోయిన్సైడ్ అయింది అంటున్నాడు కదా, దిస్ ఇంటర్సెక్షన్. తర్వాత ఇన్ సౌత్ ఇండియా అన్నాడు. ఇది చూసిండాలి మీరు. ఇది ఎందుకన్నాడో తెలీదు. మామూలుగా అయితే తెలుగే అడగాల వాళ్ళు సిలబస్ ప్రకారం, కానీ సౌత్ ఇండియా అనేసాడు. దట్స్ వై ఐ ఫీల్ దిస్ క్వశ్చన్ నేను ఫ్రేమ్ చేశాను. అన్నోయింగ్లీ ఐ హ్యావ్ ఫ్రేమ్డ్ దిస్ క్వశ్చన్ అండ్ ఎక్స్ప్లెయిన్డ్ ఆల్రెడీ. నా స్టూడెంట్స్ అంతా విన్నారు అది. ఐ హోప్ దే హ్యావ్. ఒక స్టూడెంట్ మాట్లాడాను, అంటే అదర్ ఆప్షన్ చాలా స్ట్రాంగ్ క్వశ్చన్ అది. నేను ఆర్కిటెక్చరు అందరూ అదే ఫాలో అయినారు. ఒక్క అబ్బాయి మాత్రము నాకు ఇంతవరకు మాట్లాడిన వాళ్ళలో నా బెస్ట్ స్టూడెంట్స్లో ఒక అతను ఇది చేశాడు. అతనికి లిటరేచర్ అంటే చాలా ఇష్టం. సో
నేను క్వశ్చన్ ఏం ఫ్రేమ్ చేసింటానంటే వాట్ వాస్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ విజయనగర ఎంపైర్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ లిటరేచర్ ఇన్ తెలుగు, కన్నడ, తమిళ్ అండ్ సాంస్క్రిట్. తెలుగు, కన్నడ, తమిళ్ మరియు సంస్కృత భాషల్లో సాహిత్య వికాసానికి విజయనగర సామ్రాజ్యం అందించిన సహకారం. దెన్ ఇట్ బికమ్ సౌత్ ఇండియా. ఒక్క తెలుగే రాస్తే సౌత్ ఇండియా కాదు. ఉద్యమం అనేది మొత్తం సౌత్ ఇండియాలో ఉంది. ఒక భాషలో మాత్రమే ఆ సమయంలో తెలుగు రాలేదు. ఒక డైనాసిటీ ఒకటే కారణం కాదు. అంటే కన్నడ, తమిళ్, ఇంకా సంస్కృతం కూడా అప్పుడు మన భాష ఇప్పుడు మనం సంస్కృత భాష సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ కాదు కదా అనుకుంటాం. కానీ అప్పుడు సంస్కృతం కూడా సౌత్ ఇండియన్ లాంగ్వేజే. అది కొంత పండితుల్లో ఎక్కువ ఉండేది లిటరసీ సాంస్క్రిట్. కానీ అది విస్తృతంగా అయితే దాంట్లో సాహిత్యం అనేది వచ్చింది. సో సౌత్ ఇండియన్ మలయాళం ఒక్కటే ఆ టైంలో నేను కవర్ చేయలేదు. అది విజయనగరకు అస్సలు సంబంధం ఉండదు. కాబట్టి ఈ 4 నేను కవర్ చేయడం జరిగింది. సో ఏం చేసాం, దాంట్లో ఏం చెయ్యాలి మనం దీంట్లో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కన్నడ అనుకోండి, మనకు తెలియదు, మనం ఎంతసేపు తెలుగేమో అనుకుంటాం విజయనగర అంటే. తెలుగు కంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్స్ కన్నడకు వచ్చాయి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ కన్నడ ఇండిపెండెంట్గా కూడా చాలా డెవలప్ అయింది ఆ టైంలో. అప్పుడు శైవ లిటరేచర్ కావచ్చు, వైష్ణవ లిటరేచర్ నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను దాంట్లో. వీరశైవ లిటరేచరు రినైసెన్స్ ఎలా జరిగింది, మలబసవ రాజా చరిత్ర కావచ్చు, గురు బసవ ఇంకా ఏం రాశాడు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత వైష్ణవ లిటరేచర్లో వచ్చి నలచరితే, హరిభక్తి సార, మోహన తరంగిణి, ఇలాగా చాలా వైష్ణవ లిటరేచర్ కూడా వచ్చింది, శైవ సో ఈ వైష్ణవ శైవ లిటరేచర్స్ అంతా కింగ్సే స్పాన్సర్ చెయ్యరు. మనకు కూడా తెలుసు, పోతన ఉన్నాడు, ఆయన రాసుకుంటే భాగవతము ఆయన దేవుడికి అంకితం ఇచ్చుకున్నాడు, రామభద్రుడికి. అట్లే రాజులకు సంబంధం లేకుండా కూడా ఆ టైంలో డెవలప్ అయింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలా. ఇంకా జైన్ లిటరేచర్కి వచ్చామంటే ఇంకా మధురలో అక్కడ చాలా ప్యాటర్నైజ్ అయింది. సో హరిహర 2, దేవరాయ 1 వాళ్ళు కూడా జైన్ లిటరేచర్స్ రాయడం అయితేనేమి, ప్యాటర్నైజ్ చేయడం అయితేనేమి అవన్నీ జరిగాయి కన్నడలో. తర్వాత సెక్యులర్ లిటరేచర్ కూడా నడిచింది. అభినవ చంద్ర రాశాడనమాట వెటర్నరీ సైన్స్ గురించి, అశ్వవైద్య. సో ఇట్లాంటివి అంటే సైంటిఫిక్ ఇంకా మెడికల్ వర్క్స్, వైద్యమిత్ర అని. సో మంజరాజ 2 వచ్చేసి మంజరాజ నిఘంటువులు. సో ఇలాంటివన్నీ లెక్సికన్స్ అనమాట కన్నడ. సో కన్నడలో చాలా అంటే చాలా డెవలప్ అయింది. ప్యారలల్గా జరుగుతూ ఉంది ఒక ఉద్యమము, లిటరరీ మూమెంట్, ఒక రాజులకు సంబంధం లేకుండానే. ఇప్పుడు మనకు భావకవిత్వం వచ్చింది, ఏ రాజు ఇచ్చాడు అంటే వస్తుంది, ప్రజలు ఆదరించారు, వాళ్ళు కూడా కవులు ఉద్భవించారు ఆ సమయంలో. అట్లనే ఇక్కడ జరిగింది కన్నడలో. కృష్ణదేవరాయల టైం అంటే మొత్తము విజయనగర ఎంపైర్ కూడా చాలా ఎక్కువ ప్యాటర్నైజ్ చేసి దెర్ ఆల్ గ్రేట్ పోయిట్స్. చాలామంది ఈ రాజులు మనం అనుకుంటాము జస్ట్ రాజులు అంటే యుద్ధాలు మాత్రమే, లేకుంటే సోంబేరోళ్ళు అనుభవించుకుంటా అంటారు రాజ్యాలని. అట్లా కాదు, చాలా గ్రేట్ పీపుల్ ఉన్నారు. మనకు ఆ పుస్తకం చదవడానికి కూడా రావట్లేదు. అట్లాంటి ఇప్పుడు ఆముక్తమా లేదా చదవాలంటే కూడా కష్టం, అది అంత సులభమైన పుస్తకం కాదు. సాంస్క్రిట్కి వచ్చామంటే ఇంకా అద్వైత, ద్వైత, సెక్యులర్ ఇట్లాంటివి జరిగాయి అనమాట. ఇంకా బయోగ్రఫీస్ కూడా చాలా వచ్చాయి. సో సాంస్క్రిట్లో చాలా డెవలప్మెంట్స్ వచ్చాయన్నమాట. సో ఈ డిఫరెంట్ సెగ్మెంట్స్లో మనము డెవలప్ చేసుకున్నారు. ఇవి మనము కొంచెం టచ్ చేయగలిగామనుకోండి కొంచెం మార్క్స్ పడతాయి. తర్వాత ఇంకా తమిళ్ అండ్ తెలుగు. సో తమిళ్లో కూడా డెవలప్ అయింది. లైక్ కృష్ణదేవరాయ కూడా తమిళ్ పోయిట్స్ని లైక్ హరిహర కావచ్చు, సో ఇట్లాంటి వాళ్ళని ప్రమోట్ చేయడం. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా కూడా తమిళ్ తిరుపూజ వచ్చిందనమాట. తర్వాత ఈ 2 చాలా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ తమిళ్లో మురుగా కోసం రాసింది. సో ఇంకా తెలుగు గురించి వచ్చామంటే చాలా ఉంది, నేను అంతా ఇక్కడ కవర్ చేయలేకపోతున్నా. అయితే బిఫోర్ కృష్ణదేవరాయ కూడా తెలుగు ఉంది. తర్వాత అష్టదిగ్గజాల గురించి నేను సపరేట్ వీడియోస్ పెట్టాను, అప్లోడ్ చేశాను మా సెషన్స్వి. తర్వాత ఇంకా ఫిమేల్ పోయిట్స్ కూడా ఇంకా గంగమ్మ కావచ్చు, ఇలాంటి మోహనాంగి, తిరుమలాంబ, మొల్ల. సో ఇంకా ఫిమేల్ పోయిట్స్ కూడా
చాలామంది వచ్చారు ఆ సమయంలో. తెలుగు కూడా అద్భుతమైన సహకారం దొరికింది, చాలా డెవలప్ అయింది తెలుగు ఈ టైంలో. సో నేనేమనుకుంటున్నానంటే ఇది చాలా ఎక్కువ కంటెంట్. సో మనమేం చేయాలా, కంటెంట్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు శాతవాహన అగ్రికల్చర్ అడిగినట్టు ఇప్పుడు ఓన్లీ తెలుగు పోయిట్స్ డ్యూరింగ్ విజయనగర ఎంపైర్ అంటే కూడా మనం సిద్ధంగా ఉండాలి. అందుకోసం నేను మొత్తం రెడీ చేశాను. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఎట్లా హ్యాండిల్ చేయొచ్చు, ఎంత చేయాలంటే నేనైతే అలొకేట్ చేసేది తెలుగుకి ఒక 4 మార్క్స్, కన్నడ 3 మార్క్స్, సాంస్క్రిట్ 2 మార్క్స్, తమిళ్ 1 మార్క్ అలా ఇస్తాను నేనైతే. సౌత్ ఇండియా అన్నాడు కాబట్టి, ఒక ఉద్యమం లాగా వచ్చింది కాబట్టి మీరు అట్లా రాయగలిగితే ఈ ఇన్ని పాయింట్స్ లైక్ ఒక్కొక్క మార్కుకు ఒక్కొక్క పాయింట్ మీరు రాయగలిగారనుకోండి, అప్పుడు ఇది మంచిగా మీరు హ్యాండిల్ చేసినట్టు. సో ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ఇన్ఫర్మేషన్ సర్ప్లస్ కూడా కొంతవరకు ప్రాబ్లమే, దాన్ని కండెన్స్ చేయాల్సి వస్తుంది, తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ చేయాల్సి వస్తుంది. సో ఇది కన్నా మీరు కరెక్ట్గా ఎగ్జామ్ టైంలో హ్యాండిల్ చేయగలిగిందంటే, ఈ ప్రాక్టీస్ ఉండింటే మీరు ఇది చేయగలరు. ఇట్స్ ఏ బ్రాడ్ టాపిక్. తర్వాత 8th క్వశ్చన్లో రైట్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ లైబ్రరీ మూమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. చాలా మనసు పెట్టి చాలా ఆనందించి నేను చేసిన సెషన్ వచ్చి లైబ్రరీ మూమెంట్. నేను దాని మీద 2 డిఫరెంట్ క్వశ్చన్స్ హ్యాండిల్ చేశాను. ఆంధ్ర లైబ్రరీ ఉద్యమం పెరగడానికి కారణమైన అంశాలు ఏంటి, ఈ సందర్భంలో వార్తాపత్రికలు ఎలా పనిచేసాయి, తర్వాత లైబ్రరీ ఉద్యమానికి వివిధ ప్రముఖుల సహకారం గురించి నేను ఒక సపరేట్ క్వశ్చన్ లాగా చేశాను. ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్లో లైబ్రరీ ఉద్యమం యొక్క ప్రభావాలు అంటే దాని ఇంపాక్ట్స్, లైబ్రరీ మూమెంట్ ఎందుకు వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ లైబ్రరీ మూమెంట్ అనుకున్నాం. వాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ అంటే వాట్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ లైబ్రరీ మూమెంట్ అండ్ వాట్ ఇట్ లెడ్ టు ఇంపాక్ట్స్ ఆఫ్ లైబ్రరీ మూమెంట్. ఆ 2 రకాలుగా చేశాను. తర్వాత ఆంధ్రప్రదేశ్లో సారథులు ఎవరు, రథసారథులు, దీని లైబ్రరీ మూమెంట్ని భుజాన మోసిన వాళ్ళు ఎవరు, ఈ కాంపోనెంట్స్ అంతా మెథడ్స్ యూజ్డ్ అంటే వాళ్ళు ఇంకా పడవల మీద ప్రయాణం చేస్తూ వాళ్ళు ఎలా చేశారు, దీన్నంతా ప్రమోట్ చేశారు. ఇన్ని 5 డైమెన్షన్స్లో దీన్ని నేను హ్యాండిల్ చేయడం జరిగింది. ఇప్పుడేమంటే బ్రీఫ్ అకౌంట్ అన్నాడు, స్పెసిఫిక్గా ఏది అనలేదు, కాబట్టి ఇవన్నీ కొంచెం టచ్ చేయాల్సి వస్తుంది మనం. ఇప్పుడు ఫ్యాక్టర్స్ అన్నప్పుడు బేసిక్గా ఐ కన్సిడర్ దట్ యాజ్ డిమాండ్ సైడ్ ఫ్యాక్టర్స్, సప్లై సైడ్ ఫ్యాక్టర్స్. అంటే డిమాండ్ సైడ్ ఎప్పుడు వస్తుంది, వాళ్ళకి వాళ్ళు లిటరేట్స్ అయినప్పుడు, చదవడం రాయడం వచ్చినప్పుడు పుస్తకాలు చదవాలి. సో డిమాండ్ సైడ్ అక్కడ ఒకవైపు డిమాండ్ అంటే లిటరసీ పెరగడము, వీళ్ళు కూడా వాళ్ళందరికీ చదువు నేర్పించడము, స్వాతంత్ర అంటే పాఠశాలలు పెట్టి కానీ అన్ని రకాలుగా లేడీస్కి కూడా చదువు వచ్చేటట్టు చేయడం, ఈ రకంగా. తర్వాత సప్లై సైడ్ వాళ్ళకి చదవాలని ఉంది కానీ చదవడానికి పుస్తకాలు కావాలి. అలాగే ఇప్పుడు కాశీనాథన్ నాగేశ్వరరావు పంతులు గారు పాపము లైబ్రరీస్కి అన్నిటికీ పేపర్స్ ఫ్రీగా ఇచ్చాడు. సో ఇట్లా మనకి ఏమంటే పుస్తకాలు ఏమేమి ఇచ్చారు, అలాంటివి న్యూస్ పేపర్స్ గురించి ఎంతమంది వస్తారంటే, నేను కూడా పబ్లిక్ లైబ్రరీకి ఎప్పుడు న్యూస్ పేపర్ గురించి వెళ్ళేటండి. సో ఇదంతా కూడా సప్లై సైడ్ చేయాలి, డిమాండ్ సైడ్, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ రాసి తర్వాత న్యూస్ పేపర్స్ ఏం రోల్ ప్లే చేసాయి దీంట్లో లైబ్రరీ ఉద్యమంలో. తర్వాత ఇంకా గ్రంథాలయ యాత్రలు చేశారు కదా, ఈ ప్రమోషన్. సో రోల్ ఆఫ్ న్యూస్ పేపర్స్, ఫ్యాక్టర్స్, ప్రమోషను, ఇంకా అదర్ మూమెంట్స్ కూడా అదర్ ఏరియాస్లో గ్రంథాలయ ఉద్యమాలు, తర్వాత లేకుంటే స్వాతంత్ర ఉద్యమము, ఆంధ్రోద్యమము దీనికి ఎలాగా సహకరించింది. ఇది ఎంత సింబయాటిక్ రిలేషన్షిప్. ఏపీలో స్వాతంత్రోద్యమము, ఆంధ్రోద్యమము, గ్రంథాలయ ఉద్యమం 3 పెనవేసుకుపోతూ ఉంటాయి. తర్వాత ఈ కాంట్రిబ్యూటర్స్ లైక్ హరిసర్వోత్తమరావు గారు కానీ, కాశీనాథన్ నాగేశ్వరరావు గారు కానీ, ఈవెన్ పొనక కనకమ్మ కూడా చాలామంది మర్చిపోతారు ఆమె కాంట్రిబ్యూషన్స్. ఆమె కూడా లైబ్రరీ మూమెంట్కి చాలా కాంట్రిబ్యూట్ చేశారు నెల్లూరులో. సో ఇవన్నీ కూడా రాస్తే నేను ఇక్కడ ఈ పాయింట్స్ లైక్ 3 మార్క్స్ ఈ ఫ్యాక్టర్స్కి, 2 మార్క్స్ న్యూస్ పేపర్స్కి, 1.5 మార్క్ సో గ్రంథాలయ యాత్రలకి, తర్వాత అదర్ మూమెంట్స్ ఇంపాక్ట్కి ఒక మార్కు, తర్వాత ఈ కాంట్రిబ్యూటర్స్కి 2.5 or 3 మార్క్స్ అలా ఇచ్చుకున్నామంటే మీకు అంతా కవర్ చేసినట్టు. సో కవరేజ్
సో కవరేజు ఇది కూడా చాలా ఉంది రాయడానికి, చాలా కంటెంట్ ఉంది కాబట్టి మీరు ఎక్కువ చెప్పాను, గబగబా రాసుకుంటా వెళ్ళిపోయింటే ఒక 2 to 3 పేజెస్ మీరు రాయగలిగింటారు. చాలా మంచి క్వశ్చన్ ఇచ్చాడు వాడు. సో ఇది స్కోప్ ఉన్న క్వశ్చన్, ఇది బ్రీఫ్ నోట్ అనేసాడు కాబట్టి. సో ఇది ఒక 8 మార్క్స్ సంపాదించుకోవచ్చు దీంట్లో. అందరూ చాలా బాగా రాసింటారని అనుకుంటున్నాను నేను. ఇది ఎస్పెషలీ నా స్టూడెంట్స్కి అయితే అందరితో మాట్లాడాను, చాలా హ్యాపీగా ఉన్నారు ఈ పర్టికులర్ క్వశ్చన్కి. నెక్స్ట్ వచ్చేసి క్రిటికలీ ఎవాల్యుయేట్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ కందుకూరి వీరేశలింగం ఇన్ ది లైట్ ఆఫ్ సోషల్ రిఫార్మ్ మూమెంట్. సో సోషల్ రిఫార్మ్ మూమెంట్ ఏపీలో వచ్చింది కదా, దాంట్లో నేను ఒక క్వశ్చన్ ఏం హ్యాండిల్ చేశాను ప్రెసిడెంట్ అకాడమీలో ఆల్రెడీ అంటే, వీరేశలింగం పంతులు గారు బహుయోజన శాఖ సంయుతమైన వటవృక్షం వంటి వారు నేడి దేశీయుల యొక్క సాంఘిక చైతన్యమునకు సారస్వత వైవిధ్యమునకు పంతులు గారు తమ కాలం నందు కావించిన కృషియే మూలాధారము, వారితో ఆధునిక యుగం ప్రారంభమయ్యనని చెప్పవచ్చును, వ్యాఖ్యానించండి అని నేను ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేశా. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినాను, దాని కంటెంటే దీనికి కరెక్ట్గా సరిపోతుంది. చూడండి వాట్ ఐ హ్యావ్ కవర్డ్ అండ్ వాట్ విల్ బి ది రైట్ ఆన్సర్ ఫర్ దిస్. సో దెర్ ఆర్, మీరు కావాలంటే ఫుల్ వీడియో చూడొచ్చు, నేను ఇప్పుడు మళ్ళీ అందరికీ యాక్సెస్ పెట్టేస్తున్నా. ఇది ఎగ్జామ్ కంటే ముందే ఒక ఆల్మోస్ట్ 1 month బ్యాక్ ఇవన్నీ కవర్ చేశాను కాబట్టి అంత నోట్స్లు రాసుకొని రెడీగా ఉన్నారు అందరూ మన వాళ్ళు. ఇప్పుడు ఇన్ని పార్ట్స్ చేశానంటే దీంట్లో ఈ వీరేశలింగం గారి కాంట్రిబ్యూషన్స్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఒక 2 మార్క్స్ ఇవ్వచ్చు, దానికి విడో రీమ్యారేజెస్, దీంట్లో మళ్ళీ కంటెంట్స్ ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో 4 పాయింట్స్ అట్లా ఉంటాయన్నమాట. దీంట్లో సబ్ హెడింగ్స్ చెప్తున్నా. కరప్షన్కి వ్యతిరేకంగా కూడా చేశారు, చాలామందికి తెలియకపోవచ్చు. తర్వాత అన్టచబిలిటీకి వ్యతిరేకంగా ఆయన పోరాడాడు, చైల్డ్ మ్యారేజెస్కి వ్యతిరేకంగా పోరాడాడు, ప్రాస్టిట్యూషన్కి వ్యతిరేకంగా పోరాడాడు. ఈ లిటరేచర్ చాలా ఎనార్మస్ లిటరేచర్ ఆయన రాసిండేది. అది అంత సాధ్యమా? ఆయన రాసిన పుస్తకాలన్నీ చదవాలంటే కూడా మనకు జీవితకాలం సరిపోదే, ఆయన ఎలా రాశాడు అబ్బా అనిపిస్తుంది, అంత గొప్పగా రాశాడు. అవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి, దానికి ఒక 2 మార్క్స్ వేసామంటే. సో ఇది నేను ఇచ్చిన స్ప్లిటప్. మీరు ఎంత కవర్ చేశారు ఇవి కన్నా బ్రీఫ్గా, ఇప్పుడు ఇన్ని ఎక్కడ రాస్తాము అనొచ్చు మీరు, కరెక్టే. అది అన్నీ ఎక్స్పెక్టేషన్ అంతంత రాయాలంటే కుదరదు, కానీ నోట్స్ పెట్టుకొని దీంట్లో మెయిన్గా థియరీలో ఏమంటే ఒకసారి అంతా కవర్ చేసుకోగలగాలి. నేను చాలా రీసెర్చ్ చేసి కంటెంట్ తీసుకొచ్చి పెట్టాను, బుక్స్లో ఏం పెద్దగా లేదు. ఏపీ హిస్టరీ ప్రస్తుతం ఉన్న పుస్తకాల్లో చాలా ఒరిజినల్ రీసెర్చ్, ఇప్పుడు వీరేశలింగం గారు, రఘుపతి వెంకటరమణ నాయుడు రీసెర్చ్ పిహెచ్డీలు చేశారు కదా, అవి చదివి తీసుకొచ్చా. అవి కన్నా మీరు కంటెంట్ కలెక్షనే కష్టం చేసి నాలాగా ఎవరన్నా మీకు ఇచ్చారనుకోండి, దాన్ని నోట్స్ రాసుకుంటే అన్ఫార్చునేట్లీ కొంతమంది వినడానికి అర్ధగంట పడుతుంది, 30-40 నిమిషాలు పడుతుందని వినలేదు. కానీ నేను అది ఒక్కొక్క వీడియో చేయడానికి 2 to 3 days తీసుకుంటూ ఉంటాను. అంత టైం సేవ్ అయింది కదా, అట్లా చూడాలి. అట్లా చూసి కన్నా ఎవరైతే ఈ పాయింట్స్ అన్నీ నోట్స్లో రాసుకొని మళ్ళీ రివిజన్ అంటే చూడకుండా రాయడం, చూసి చదవడం రివిజన్ కాదు. అలా ఎవరైతే ప్రాక్టీస్ చేశారో వాళ్ళకు పాయింట్స్ టక్క వచ్చేస్తాయి. ఈ పాయింట్స్ ఇలా రాసుకుంటా వెళ్ళిపోవాలి. ఈ 10 పాయింట్లు రాసినారంటే వచ్చేస్తుంది, వాళ్ళకి మంచి స్కోర్ వస్తుంది. ఊరికే ఆయన ఇక్కడ పుట్టినాడు, అక్కడ పెరిగాడు, ఇక్కడ చనిపోయాడు అంటే ఏం రాదు. పైన రాస్తే కుదరదు, స్పెసిఫిక్ పాయింట్స్ పడాలి. సో సబ్ హెడింగ్స్కి కొంచెం వస్తాయి, ఇది చేశాడు, స్త్రీల కేసము, రీమ్యారేజెస్, పునర్వివాహం చేశాడంటే కొంచెం వస్తాయి, కానీ సరిపోదు. అది ఏం 3-4 వస్తాయి, కానీ మీకు 7-8 రావాలంటే మాత్రం డీటెయిల్స్ బాగా రాయగలగాలి. తర్వాత ఇంకా 9th క్వశ్చను, క్రిటికలీ ఎక్స్ప్లెయిన్ ది సర్కమ్స్టాన్సెస్ విచ్ లెడ్ టు ది ఫార్మేషన్ ఆఫ్ జస్టిస్ పార్టీ. అయితే నేనైతే దీన్ని సర్కమ్స్టాన్సెస్ హ్యాండిల్ చేయలేదు, జస్టిస్ పార్టీ వచ్చిన తర్వాత హ్యాండిల్ చేశా. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ 3 ఇంపార్టెంట్ లీడర్స్ ఫ్రమ్ ఏపీ, తర్వాత ఎక్స్ప్లెయిన్ ది కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ జస్టిస్ పార్టీ, కాంట్రవర్సీస్ సరౌండింగ్ ఇట్, ఇవన్నీ చేశాను. కానీ సో ఐ కుడ్ నాట్ కవర్ దిస్ పర్టికులర్ పార్ట్. ఈ సర్కమ్స్టెన్సెస్ ఇప్పుడు ఎందుకు అలా వచ్చింది, సో లీడర్సు ఎవరు, వాళ్ళ కారణం ఒకటి అయి ఉండొచ్చు. తర్వాత క్యాస్ట్ సిస్టమ్ రిజిడిటీ అవేర్నెస్ స్టార్ట్ కావడము, ఎందుకు ఇది ముందు లేదా అంటే ముందు ఇంకా రిజిడ్గా ఉంటుంది, కానీ ఇది తప్పు అనేసి ఆ క్యాస్ట్ సిస్టంలో
కింద ఉన్న వాళ్ళు భావించలేదు అంతకుముందు. భావించిన వాళ్ళంతా యునైట్ కాలేదు. తర్వాత కొంతమంది రామస్వామి గారు లాంటి వాళ్ళు అప్పుడు ఒక ఉద్యమాలు లీడర్స్ రాలేదు. అఫ్కోర్స్ వేమన టైంలో కూడా క్వశ్చన్ చేశాడు. అంతకుముందు వేరే వేరే ఇప్పుడు వేరే వేరే రాష్ట్రాలలో కూడా కొన్ని జరిగాయి, లైక్ అంబేద్కర్ గారు కావచ్చు, వేరే వేరే ప్లేసెస్లో. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ లింక్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది ఎందుకు జస్టిస్ పార్టీ వచ్చింది. నిజానికి ఇది చాలా ఫండమెంటల్ వచ్చింది. ఇప్పటికి కూడా దాని ఇంపాక్ట్ ఉంది. నేను కొంత కవర్ చేయగలిగాను, కానీ దేర్ ఈజ్ సంథింగ్ మోర్ టు ఇట్. ఇంకొంచెం మీరు ఆ రకంగా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఇది ఏ సర్కమ్స్టెన్సెస్లో ఇది వచ్చింది పార్టీ అని. ఇట్స్ నాట్ అబౌట్ జస్టిస్ పార్టీ ఫామ్ అయిన తర్వాత కాదు. సో దీస్ ఆర్ ఇప్పుడు దిస్ ఈజ్ జస్టిస్ పార్టీ అనుకోండి, జస్టిస్ పార్టీ ఇప్పుడు ఫార్మ్ అయిన డేట్. కానీ ఎందుకు ఫార్మ్ అయింది, వాట్ సర్కమ్స్టెన్సెస్, దట్ ఈస్ ది క్వశ్చన్. జస్టిస్ పార్టీ ఏం చేసింది అనేది కాదు, జస్టిస్ పార్టీ దాని డీటెయిల్స్ కూడా కాదనమాట. ఇక్కడ దానికి ఆవిర్భావానికి కారణాలు రాయగలగాలి. అది నెక్స్ట్, క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ సర్కమ్స్టెన్సెస్ విచ్ లెడ్ టు ది ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ క్రిటికల్ వర్డ్ ఎందుకన్నాడో నాకు అర్థం కావట్లేదు. సో అంత కొంతవరకు దానికి ఒడిదుడుకులు ఏర్పడ్డాయి కాబట్టి అన్న అభిప్రాయం అయిండొచ్చు. మామూలుగా క్రిటికల్ అంటే 2 sides ఆఫ్ ది కాయిన్ ఉండాలి. సో కారణాలు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా పోతాం. కానీ ఇది పడనీయకుండా కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళ గురించి కూడా కొంతవరకు రాయాల్సిన అవసరం ఉందేమో ఇక్కడ. సో కొంతవరకు రాజాజీకి ఇష్టం లేదు, లేకంటే ఈ రకమైన సెంట్రల్ గవర్నమెంట్లో కూడా వాళ్ళు పెద్ద సపోర్ట్ చేయట్లేదు, ఈ రకమైన కారణాలు ఏమన్నా వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు కూడా దీన్ని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు అయిండొచ్చు. నేనేం చేశానంటే 4 డిఫరెంట్ సెషన్స్లో దీన్ని హ్యాండిల్ చేశాను. ఎందుకంటే ఆంధ్రోద్యమం అనేది చాలా ఇంపార్టెంట్ ఏరియా, అంతా కలిపి ఇచ్చేసాడు. ఇంకొకటి కొంత కన్ఫ్యూజన్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది. లెడ్ టు ది ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు. ఎప్పుడు 53నా 56 ఏం రాయట్లేదు. ఆంధ్ర స్టేటా, ఒకవేళ విశాల ఆంధ్ర గురించి మాట్లాడుతున్నాడా, ఆంధ్ర రాష్ట్రమా విశాల ఆంధ్రప్రదేశా, అది ఇక్కడ 1950s అన్నాడు. అంటే 2 రాయాలనేది ఇక్కడ నా ఒపీనియన్. సో మన ఆంధ్ర రాష్ట్రము కానీ తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండిటి గురించి కూడా తెలంగాణ కలవడం కానీ మద్రాస్ రాష్ట్రంలో విడిపోవడం కానీ 2 కవర్ చేయాలని. దీనికి నేను ఆల్రెడీ 4 parts చేశా. ఫ్యాక్టర్స్ లీడింగ్ టు ఆంధ్ర కాన్ఫరెన్స్ అనేది ఒకటి 1913, ఆంధ్ర మహాసభలు ఈ ఫేజ్, తర్వాత పొట్టి శ్రీరాములు గారు ఈ సపరేట్ పొట్టి శ్రీరాములు సెషన్లో హ్యాండిల్ చేశా. తర్వాత లింగ్విస్టిక్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్, ఈ 4 parts చేయాలి మనం. ఇది ఇంత ఎందుకు వెళ్ళాలి అంటే, ఏ కారణాల వలన ఆంధ్ర సపరేట్ కావాలనేది 1913కే డిసైడ్ అయిపోయింది. మనకు ఉద్యోగాలు కావచ్చు, మనకు అన్ని రకాలుగా ఎట్లా మనము అణగదొక్కబడ్డాం అనేది తెలుగు జాతి అర్థం చేసుకోవడంతో మద్రాసు నుంచి విడిపోవాలని అనుకున్నారు కదా, అవే పరిస్థితులు కంటిన్యూ అయితే వస్తున్నాయి. అదే పరిస్థితుల వలననే వీళ్ళు విడిపోవాల్సి వచ్చిందనమాట. సో అది ఒక పాయింట్. ఆ ఫ్యాక్టర్స్ అన్నీ ఇక్కడ పనికొస్తాయి. దారి తీసిన పరిస్థితులు అన్నాడు కాబట్టి బాపట్ల మూమెంట్ కంటే ముందు వచ్చిన పరిస్థితులు అవన్నీ రాయడము. తర్వాత ఇది సరే, ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఇది మధ్యలో ఆంధ్ర మహాసభలు ఎలా చేశారు అని పరిస్థితులు కాదు కదా అవి. తర్వాత పొట్టి శ్రీరాములది చాలా ఇంపార్టెంట్. ఎంత చేసినా కానీ పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం తర్వాతనే వచ్చింది. అంతవరకు లైట్గానే తీసుకున్నారు. అంతవరకు నిజానికి బ్రిటిష్ వాళ్ళు పట్టించుకోలేదు, భారత ప్రభుత్వం పట్టించుకోలేదు, లైట్గా తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ కౌంటర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మద్రాసు స్టేట్ విడిపోకుండా చేయడానికి అక్కడ ప్రముఖ నాయకులు ఉన్నారు, తమిళ నాయకులు, వాళ్ళు అడ్డుకుంటూ ఉన్నారు కాబట్టి ఇది కాలేదు పని. కానీ పొట్టి శ్రీరాములు చనిపోవడం, ఆయన చాలా మొండోడు, ఎవరి మాట వినడు. ఇంకా ఆయన చనిపోవడంతో, అదిగాక ఆయన ఓన్లీ గాంధీ మహాత్ముడి మాటే వినగలడు, ఇంకెవ్వరి మాట వినడు. అంతకుముందు కూడా ఒకసారి ఈయన ఆపిచ్చారు. సో ఈయన ఎంత చెప్పినా వినే రకం కాదు, ఎవరు చెప్పినా వినలేదు, ఆయన చనిపోయారు. సో దాంతో అది చాలా ముఖ్యమైన ఫ్యాక్టర్. అది ఆవిర్భావానికి, మొట్టమొదట ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి
మోస్ట్ ఇంపార్టెంట్. ఇంత గ్రౌండ్ వర్క్ లేకుంటే జరగదు. గ్రౌండ్ వర్క్ ఉంది, కానీ ఆయన ఆత్మ బలిదానం. తర్వాత ఇంకొకటి నెక్స్ట్ పార్ట్, ఇంకా ఏపీ అంటే ఫార్మ్ కావడం, అంటే ఆంధ్ర రాష్ట్రము హైదరాబాద్ రాష్ట్రము రెండు కలవడం, ఇంకా లింగ్విస్టిక్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ ఉంది కదా, అది మనం కొంచెం కవర్ చేయాల్సి వస్తుంది. దానికి మొదట మూలం వచ్చేసి ఏపీలోనే తెలుగు రాష్ట్రాలతోనే మొదలైపోయింది. అప్పుడు అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కమిటీస్ అన్నీ వచ్చాయి. ఏ కమిటీలు ఏం చెప్పాయి, ఎలా అది ఫార్మ్ అయింది, అవి కవర్ చేయాల్సి ఉంటుంది మనం. సో దిస్ ఈజ్ ఏ బ్రాడ్ ఏరియా. జుడిషియస్గా మీరు టైమ్ అండ్ స్పేస్ అలొకేట్ చేస్తే యూ కుడ్ హ్యావ్, అంటే లాట్ ఆఫ్ పాయింట్స్ ఆర్ దేర్. ఐ హ్యావ్ ఆల్సో కవర్డ్ ఇన్ మై వీడియోస్. మీరు దాంట్లోని రిలవెంట్ పాయింట్స్ తీసుకొని రాస్తే అద్భుతంగా ఇది మీరు 8 మార్కులు తెచ్చుకోగలిగిన ప్రశ్న అనమాట. ఐఎమ్ ఓన్లీ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ది స్కోప్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ది పాసిబుల్ క్వశ్చన్. ఇంకొచ్చేసి డిస్కస్ ది రెవెన్యూ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ చేంజెస్ ఫర్ న్యూ ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ బైఫర్కేషన్ ఛాలెంజెస్. సో రెవెన్యూ ఛాలెంజెస్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఛాలెంజెస్ ఏంటి. సో ఎయిర్పోర్ట్స్ కావచ్చు, లేకంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది పోయిందా మనకి, పోయింటే ఆ ఛాలెంజెస్ ఏమొచ్చాయి. తర్వాత రెవెన్యూ ఛాలెంజెస్ ఏమొచ్చాయి, అది ఫస్ట్ క్వశ్చన్. అయితే సెకండ్ది కూడా ఆల్మోస్ట్ ఇది కూడా ఎకనామిక్ డైమెన్షన్లోనే అడిగాడు, 2 ఎకనామిక్ ఇంపాక్ట్ అడిగాడు. సో డిస్కస్ ది ఇంపాక్ట్ ఆఫ్ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 2014 ట్రేడ్ అండ్ కామర్స్ సంబంధించి బైఫర్కేషను. నేనేం చేశానంటే ఒక క్వశ్చన్లో దీన్ని హ్యాండిల్ చేశాను అంతా కలిపి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన యొక్క ఆర్థిక ప్రభావము, ఎకనామిక్ ఇంపాక్ట్, ఐ నో దిస్ ఈజ్ గోయింగ్ టు కమ్. సో ఇంకా నేను అనుకున్న వేరేటివి కూడా కొన్ని ముఖ్యమైనటివి 3 క్యాపిటల్స్ కావచ్చు, వాటర్ డిస్ప్యూట్, అవి రాలేదు. ఈ ఆర్థికము ఒకటి వచ్చి వేరేది ఒకటి వస్తుంది అనుకున్నా. 2 ఎకనామిక్ ఇంపాక్ట్ మీదనే క్వశ్చన్స్ పడ్డాయి. 2 కొంచెం సిమిలర్ క్వశ్చన్స్. కొన్ని పాయింట్స్ ఇక్కడ కవర్ చేస్తాను, ఇంకా చాలా ఉందన్నమాట స్కోప్ దీనికి. సో ఇప్పుడు రెవెన్యూ డెఫిసిట్ ఎంత వచ్చింది. సో మనకి 26,647 crores ఏపీకి వస్తే, సర్ప్లస్ ఉంది తెలంగాణలో 2044. అంటే ఏంటి, అది ఒక పెద్ద సమస్య. 2 కలిపి ఉన్నప్పుడు ఒక రకం, ఒక జాయింట్ ఫ్యామిలీ లాగా. ఇది విడిపోయినప్పుడు వీళ్ళకంతా లాస్ మేకింగ్, రెవెన్యూ డెఫిసిట్ క్లియర్గా అనిపిస్తుంది. తర్వాత ఇన్హెరిటెన్స్ ఆఫ్ డెట్స్, ఆ పాపులేషన్ బేసిసా, ఏ బేసిస్ మీద చేసినారు. తర్వాత హైదరాబాద్ పోవడం, చాలా దాంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోయింది, క్యాపిటల్ సిటీ లేకుండా పోయింది, ఒక గ్రోత్ ఇంజన్ లేకుండా పోయింది. సో అవి మనకు దానివల్ల రెవెన్యూ ఇష్యూస్ చాలా వచ్చేసాయి. రెవెన్యూ డెఫిసిట్స్కి, రెవెన్యూ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అంతా కూడా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెజ్లే ఏపీలో 37 ఉంటే, ఏపీలో మొత్తం 72 ఉంటే ఒక్క హైదరాబాద్ చుట్టూనే 37 వచ్చినాయంటే ఎంత మనకు పోగొట్టుకున్నామనేది అక్కడ, దానివల్ల ఎంత ఇష్యూ వచ్చింది రెసిడ్యువల్ స్టేట్కి. తర్వాత ఇట్లాంటివే ఇంకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఇంకా మల్టిట్యూడనల్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎన్నంటే అన్ని ఉన్నాయి హైదరాబాద్లో. ఇప్పుడు మనము వ్యాక్సిన్ డెవలప్మెంట్ అన్నా కానీ ఇదే హబ్బు, ఐటీ అన్నా ఇదే హబ్బు, ఈ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ. సో అన్ని రకాలుగా సిటీ పోయిందనే కాదు, దాని ద్వారా మనకు రెవెన్యూ డెఫిసిట్స్ రావడం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతినడం కానీ అవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో అలా చేస్తే ఆ 2 క్వశ్చన్స్ కొంచెం రిలేటెడ్ క్వశ్చన్స్, డిఫరెంట్ అయితే 2 ఒకటి కాదు, డిఫరెంట్ క్వశ్చన్స్, రిలేటెడ్ క్వశ్చన్స్. సో దిస్ ఈజ్ మై అనాలిసిస్. మీరు నెక్స్ట్ టైం కోసం కూడా ఇంకా ఇప్పుడు ఒకసారి చూసుకోవాలి, ఎందుకంటే వస్తుంది, చాలామందికి మీకు హోప్ ఉంటుంది. కానీ ఒకవేళ మీకు కావాల్సిన సర్వీస్ రాలేదు, మళ్ళీ రాసే అవకాశం ఉంది. ఇప్పుడే నా దగ్గర ఉన్న వాళ్ళల్లో 6 మంది గ్రూప్ 1 ఆల్రెడీ వచ్చిన వాళ్ళు నా దగ్గర జాయిన్ అయినారు మళ్ళీ. సో మీకు ఈసారి వచ్చినా నెక్స్ట్ టైం కోసమైనా కానీ మీరు ఎట్లా ప్రిపేర్ అయినారు, ఎట్లా రాసిండాలి క్వశ్చన్స్, ఎందుకు ఇలా రాశారు, ఈ అనాలిసిస్ మీరు రాసి పెట్టుకోండి ఇప్పుడే, మళ్ళీ మర్చిపోతారు. సో నా ఎక్స్ప్లెనేషన్ బేస్ చేసుకొని, సో ఈ వీడియోస్ కావాలంటే మళ్ళీ నేను ఇప్పుడు ఆన్లైన్లో పెడతాను, చూడండి.
చూసిన తర్వాత ఇంకొంచెం ఫర్దర్ క్లారిటీ వస్తుంది మీకు ఏపీ హిస్టరీ అంటే. దిస్ విల్ బికమ్ ఫౌండేషన్ ఫర్ నెక్స్ట్ టైం. అందుకోసం అని చెప్పి ఒకసారి చూడమని నేను సలహా ఇస్తున్నాను. నేను దీనికి సంబంధించి ఏమేమి పెట్టాను. అండ్ మీకేమైనా ఇంకా ఫర్దర్ డౌట్స్ ఉంటే 85 నెంబర్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి, జస్ట్ వాట్సాప్. తర్వాత మెంటర్షిప్ కావాలి, టెస్ట్ సిరీస్ కావాలి, గ్రూప్ 1 గ్రూప్ 2 సివిల్ సర్వీసెస్లో ఏం హెల్ప్ కావాలి. సో ఎస్పెషలీ ఇప్పుడు నేను గ్రూప్ 2 అండ్ ఎస్ఐ వీటి మీద ఫోకస్ చేస్తున్నాను, ఎందుకంటే నెక్స్ట్ బిగ్ థింగ్ అదే. సో మీరు వాటిల్లో కూడా మెంటర్షిప్ స్టార్ట్ చేశాను. యూ కెన్ కాంటాక్ట్ దీస్ నెంబర్స్ 81010101 405060. తర్వాత వాట్సాప్ చేయొచ్చు. మా మన PrecisionAcademy.inకి వెళ్ళి రిజిస్టర్ చేసుకొని ఫ్రీగా కొన్ని టెస్ట్లు, డైలీ కరెంట్ అఫైర్స్ మీరు తీసుకోవచ్చు. సో విత్ దిస్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి, ఈ ఛానల్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. హోప్ యూ ఆల్ హ్యావ్ హ్యాండిల్డ్ ఇట్ వెల్. And with some other subject, I will come back again. Till such time, have a good day. Bye bye.